अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मरहबा आदाब नाजरीन, मैं काजी हाफिज मोहम्मद अली आपका खैर मकदम करता हूँ खस्बा 7 न्यूज़ चैनल पर। नाजरीन देखते हैं आज की ताज़ा और अहम खबर। ప్రవీణ్ కుమార్ హెచ్ కంపెనీ ఫౌండర్ అండ్ చైర్మన్. నేను హెచ్ కంపెనీ స్థాపించి 23 సంవత్సరాలు పూర్తయింది. నాకు ఫారిన్ కంట్రీస్లో బిజినెస్ నాది. ఇండియాలో వచ్చేసి మా ఫాదర్ ఉంటారు, కానీ అనుకోకుండా 5 సంవత్సరాల క్రితం మా ఫాదర్ చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ టైంలో నేను అవైలబుల్గా లేను, మా ఫాదర్కి నేను సరిగా చూసుకోలేకపోయాను. ఆ బాధతోని నేను చేయాలనే ఉద్దేశం ఒకటి కోరుకున్నాను, సంకల్పం. ఎందుకంటే మా నాయన చెప్పిన మాటలన్నీ రివైండ్ చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పేద ప్రజలకు సౌకర్యాలన్నీ అందితే మా నాయన మనల్ని దీవించినట్లు లెక్క అనుకొని నేను ఆ రకమైన విధులు ఆలోచించి ఇది మొత్తం నేను సంస్థ నుంచి చెప్పాలని హనుమాన్ హెల్త్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే ట్రస్ట్ని 5 సంవత్సరాలు 2015లో రిజిస్టర్ చేసి ఆ సంస్థ నుంచి ఈ ఆర్గనైజేషన్లో అందరికీ సేవలు చేసుకుంటూ వస్తున్నాను. ఎవరికైతే ఆర్థికంగా లేదో వాళ్ళందరికీ అందాలనే ఉద్దేశంతో నేను ఒక పథకంని ప్రవేశపెట్టాను. ఆ పథకం అనేది ప్రజలందరూ సహకరించారు. కాబట్టి ఈరోజు నేను ఈ కొత్త సంవత్సరంలో పబ్లిక్ అందరికీ మాటిచ్చాను, అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ నేను మీకు సహకరిస్తానని చెప్పాను. ఆ మాట ప్రకారమే ఈరోజు నేను అన్నం కార్డ్ అనేది లాంచ్ చేశాను. ఫస్ట్గా అంబర్పేటలో లాంచ్ చేశాను. ఇది ఆల్మోస్ట్ అందరికీ 1 lakh పీపుల్ వరకు అందియాలనే కోరికతో ఉన్నాను. ప్రజెంట్ మేము 18,747 మందికి అందించగలిగాము. ఇక మీద కూడా 12వ తారీఖు 4వ నెల 2024 మా డాడీ చనిపోయిన రోజారు. అక్కడ వల్ల మేము పూర్తి చేయాలి, 1 lakh మెంబర్కి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది మా గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదమ్మా, ఏ రాజకీయంగా సంబంధం లేదు. ఇది నా ఆస్తులకించి మాత్రం 10% వాటర్ తీసి ఇది నేను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అందరికీ. కాబట్టి పేద ప్రజలు ఎవరున్నా సరే మీడియా ముఖంగా రావడానికి కారణం ఏంటంటే ఇది మీ దాకా చేరాలి కాబట్టి అనే ఉద్దేశంతో మీడియాను ఆశ్రయించి మీకు చెప్పడం జరిగింది ఇది. కాబట్టి మీరందరూ ఎక్కడ ఉన్నా ఎవరు ఎక్కడ ఉన్నా సరే ఆ ఏరియాకి ఒక ఏజెంట్ ఎగ్జిక్యూటివ్ని ఇచ్చాము, వాళ్ళతో నుంచి మీరు మా దగ్గరికి అప్రోచ్ కావచ్చు. కాబట్టి ఈరోజు మేము 3 కార్డు రిలీజ్ చేశాము. గ్రీన్ కార్డ్ అని ఒకటి, ఎల్లో కార్డ్ అని ఒకటి, బ్లూ కార్డ్ అని ఒకటి. దీని అన్నిటికీ 3 రకాలుగా ముగ్గురికి పెట్టాము. గ్రీన్ కార్డ్ వచ్చేసేమో మేము మీకు కోఆపరేట్ చేస్తుంది గుడ్డోళ్ళకి, గూనోళ్ళకి, నడవలేని వాళ్ళకు, భర్తలు పోయిన వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు, పిల్లలు ఉన్న వాళ్ళని కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళకు వీళ్ళకి సహకారం కోసమని గ్రీన్ కార్డ్ అనేది మేము రిలీజ్ చేస్తాం. మళ్ళీ ఎల్లో కార్డ్ ఇచ్చాం. ఎల్లో కార్డులో చదివించుకోలేని స్తోమత ఉంది జనాలకు, ఆ కోరిక కూడా తీరుద్దామనే ఉద్దేశంతోనే నేను స్కూళ్ళ పంటికి పెట్టి వాళ్ళకు ఎడ్యుకేషన్ ఫ్రీ ఇద్దామనే ఆలోచనతో స్కూల్ పెట్టడం జరిగింది. కాలేజెస్, స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ప్లస్ స్కూల్, ఈ 2 అందులో వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎల్లో కార్డు మేము రిలీజ్ చేస్తాం. బ్లూ కార్డ్ ఇచ్చాం. బ్లూ కార్డులో వాళ్ళకి కావాల్సిన రైసు, షుగరు, చాకుపత్త, కారం పొడి, పసుపు, ఉప్పు, కారం అన్నీ అందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకి ఇవ్వాల పేద ప్రజలకి వాళ్ళకి ఆకలికి తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ముందు పెట్టి పేద ప్రజలకు అందరికీ అందిస్తున్నాం. ఇది ఇప్పుడు స్టార్ట్ అయిన సంస్థ కాదమ్మా, 5 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయిన సంస్థ ఇది. మా నాయన చనిపోయిన 2 నెలల నుంచే నేను మొదలుపెట్టాము ఇవన్నింటినీ. ఇప్పుడు ఒక స్థాయికి తీసుకురాగలిగాము. ఇక మీద కూడా ఇంకా పెంచాలనే ఉద్దేశంతోనే నేను ఈ మీడియా ముఖానికి వచ్చి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ ఇంట్లో ఒకవేళ మ్యారేజెస్ అయినా మేమే చేపిస్తాము. ఒకవేళ మీ ఆర్థిక ఇబ్బంది ఇట్లా ఉంటే ఇట్లా ఆ పెళ్ళికి మొత్తం ఖర్చు అంతా మేమే భరిస్తున్నామమ్మా. ఇంట్లో ఏదైనా జరిగితే ఆ సంబంధించినది కూడా మేము సహకారం మీకు ముందుండి అందిస్తున్నాము. అలా అయ్యప్ప స్వామిలకు అందరికీ కూడా మేము కోఆపరేట్ చేస్తాము. ఇక మీద కూడా చేయాలని కోరికతో సంకల్పం ఉంది. ఫైనల్గా ఈ అన్నీ ఎందుకు చేస్తున్నాడు అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇది స్వార్థం లేకుండా చేస్తున్న ఒక మంచి యుద్ధం అమ్మ ఇది. ఈ యుద్ధంలో ఏంటంటే శత్రువులు ఎవరు లేరమ్మా. ఈ యుద్ధం అనేది పేద ప్రజలకు అందాలనే ఒక కాన్సెప్ట్తోనే ముందుకు పోవడం జరుగుతుంది. వాళ్ళ కోసమనే ప్రతి చోట మా వాళ్ళు వెళ్ళి ఐడెంటిఫై చేసి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ప్రతి నెల 5వ తారీఖు నాడు పటేల్ నగర్లో అందుతుంది. ఇది మీరు కాస్ట్ ఎంక్వైరీ చేసుకున్న మీకు తెలిసిపోతుంది. మళ్ళీ 15వ తారీఖున మదీనాగూడ, మన అమీన్పూర్, పటంచూరు, నిలక్కల్ ఒకటి, ఇవి క్రిసెట్, ఇవన్నీ విషయాలు అనేది అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తెలంగాణ ఆల్మోస్ట్ ఇంకో 3 to 4 months లోపల 1 lakh పీపుల్కి మేము అందించడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి స్వార్థం అనేది లేదమ్మా. మా నాయనని చివరిగా నేను సరిగ్గా చేసుకొని తను చూసుకోలేకపోయినా ఒకటే ఒక బాధ అనేది తీర్చుకోవడానికి ఇంతమంది ఆకలి తీర్చాలని చెప్పని మా నాయన కోసం మనం ముందు వచ్చి నేను ఈ నా ఆస్తుల గురించి మాత్రమే ఈ వాట ఇవ్వడం జరుగుతుందమ్మా.
12వ తారీఖు 4వ నెల 2024లో 5వ సంవత్సరం పూర్తవుతుంది మా డాడీది. ఆ రోజు 700 మందికి కళ్యాణం చేయదలుచుకున్నాను. మీ స్థలం ఉండాలా, దానికి ముందుకు నేను కనుక అమ్ముకుంటే ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తెచ్చియండి. చేసుకోవచ్చు. బ్లూ కార్డు మాత్రము ఏమీ లేని వాళ్ళకు, భర్త లేని వాళ్ళకు, గరీబుల వాళ్ళకు. గ్రీన్ కార్డు వచ్చేసి హ్యాండిక్యాప్స్ కి చెప్పిండు అన్న. ఎల్లో కార్డు గురించి వివరాలు చెప్పిండు అందరికి. దాన్ని బట్టి మీరు అందరూ అనుకున్నారు. రేపటి నుంచి ఇక సాయంత్రం నుంచి 5:30 నుంచి 9 గంటల చెత్రి బయట ఓపెన్ చేసుకొని చెత్రి మీద నడుస్తుంది చూడాలి. బ్యాంక్ జాగ్రత్త పెట్టుకోవాలమ్మా. ఎవ్రీ మంత్ వచ్చినప్పుడు బ్యాంక్ बैग बैग ओके सर सर मैं लाना पड़ता हूँ हाथ तुम ऊपर उड़ाना है, मेरे से ऊपर हाइट लेना तुम. ముందుకు రా. मज़ीद तफसीलात के लिए जुड़े रहे हमारे YouTube चैनल खसबा 7 को और सब्सक्राइब करना बिल्कुल ना भूलें। मिलेंगे बहुत ही जल्द, तब तक के लिए अपना ख्याल रखें। अल्लाह हाफ़िज़।